హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ సగ్గుబియ్యం పాయసం. ఎప్పుడైనా కానీ ఉపవాసాలు ఉన్నప్పుడు మనకి నీరసం వస్తుంది కదా, ఆ నీరసం లేకుండా సింపుల్గా లైట్గా ఫుడ్ తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా సగ్గుబియ్యం పాయసం ట్రై చేసి చూడండి. దీనికోసం ఒక పావు కప్పు వరకు సగ్గుబియ్యంని తీసుకుని నీళ్లు వేసుకుని ఒకసారి కడిగేసుకోవాలి. ఆ తర్వాత సగ్గుబియ్యంలో కొన్ని నీళ్లు వేసుకుని నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఎక్కువసేపు నానిని అనుకోండి, అంటే కొంచెం మెత్తగా అయ్యే వరకు నానబెట్టుకుంటే మనం ఉడికించుకున్నప్పుడు చాలా త్వరగా ఉడికిపోతాయి. నేను ఇక్కడ ఒక 4 గంటల పాటు నానబెట్టాను. ఇప్పుడు నానిన సగ్గుబియ్యంలో కొన్ని నీళ్లు వేసుకుని ఉడికించుకోవాలి. ఎక్కువగా నానిపోయినాయి కాబట్టి ఒక 5 నుంచి 10 నిమిషాల లోపే మనకి సగ్గుబియ్యం ఉడికిపోతాయి. సగ్గుబియ్యం ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో గరిటతో కలుపుకుంటే సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత మనకి ఇలా అడుగున అంటుకోకుండా ఉంటుంది. సగ్గుబియ్యం ఒక 5 నిమిషాలకి ఈ విధంగా బాగా మెత్తగా ఉడికిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టుగా పంచదారని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 3 టీ స్పూన్ల వరకు పంచదార వేస్తున్నాను. కొంచెం స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక టీ స్పూన్ వరకు పంచదారని వేసుకోవచ్చు. పంచదార కరిగిన తర్వాత దీనిలోకి పాలు వేసుకోవాలి. కాచిన పాలు దీనిలో వేసుకోవాలి. పాలు వేసుకునేటప్పుడు మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలి అనుకుంటే కొన్ని పాలు ఎక్కువగా వేసుకోవాలి. అలాగే పాలు ఎక్కువ వేసుకున్నప్పుడు కొంచెం షుగర్ కూడా ఎక్కువ పడుతుంది కాబట్టి ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ సగ్గుబియ్యం పాయసం 10 నిమిషాల లోపే మనం తయారు చేసేసుకోవచ్చండి. ఈ సగ్గుబియ్యం ఉడకడానికి టైం పడుతుంది, అందుకని ముందే నానబెట్టేసుకుంటాం కాబట్టి 5 నిమిషాల్లో సగ్గుబియ్యం కూడా ఉడికిపోతాయి. సగ్గుబియ్యం పాయసం కొంచెం చిక్కబడిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని దీనిలోకి కొన్ని ఫ్రూట్స్ లాంటివి యాడ్ చేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ దానిమ్మ గింజలు ఇంకా ద్రాక్ష వేస్తున్నాను. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు, కానీ పులుపుగా ఉన్నవి వేసుకోవద్దు. ఈ పులుపు ఉన్నవి అంటే నారింజ లేకపోతే కమల ఇలాంటివి వేసామంటే పులుపు ఉంటే పాలు విరిగిపోతాయి. చూశారు కదండి, సింపుల్గా పాలతో తయారు చేసిన సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ వీడియోతో మళ్ళీ కలుద్దాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ FoodTree.